మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. బేతేల్ బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ యొక్క ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. మనమందరము లేచి నిలబడిన ఎలా స్తుతి కీర్తన పాడుకున్నట ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తుతి కీర్తన పాడుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేలాని ఈచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలిచినని ఇశ్రాయేలీయులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. ప్రార్థన చేదుం. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవ ప్రదాత, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారం అంతట్లో నీ కాపుదల సంరక్షణను బట్టి నీకు వందనాలు, నీ నడిపింపును బట్టి నీకు వందనములు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి మా జీవితాలకు మీరు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయానికే చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. రాబోతున్నటువంటి వారిని త్వరలో తోడుకుని రండి. ఓ ప్రభా, వాహనం మీద వస్తున్న వారు క్షేమంగా రావడానికి సహాయం చేయండి. నడిచి వస్తున్న వారు సమయానికి అందుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే పాల్గొనడానికి నాయన మరి ఇష్టపడుతున్నారో వారందరికీ కావాల్సిన సహాయతను అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ నుండి బిడ్డలను భద్రపరచండి. ఓ ప్రభా, ఇదిగో అదేవిధంగా మా మనసులో పరిగెట్టేటువంటి ఆలోచనలు సమస్తము నీకు సమర్పించి మేము నీ యొక్క ఆరాధనపై కేంద్రీకరించడానికి మా అందరికీ సహాయతను అనుగ్రహించండి. ఈ ఆరాధన అంతటి ద్వారా నీ నామానికి మహిమ, మా జీవితాలకు దీవెన కలిగినట్లుగా సహాయతను అనుగ్రహించమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరమును ఆ విధముగానే నిలిచిన ఉంటుండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 104వ కీర్తన పాడుకుందాం. 104వ కీర్తన మనం అందరం కలిసి పాడుకుందామండి. వినరేయో నరులారా, వినులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మన పునరిది కొనుకుము. వినరేయో నరులారా, వేణులకింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. నరరూపు భూని కోరా, నరకులరమ్మని దురితాము బాబు తోట దొరయో మరియావర పుత్రుడు కరుమరుదగు కల్వరి గిరిధరి కరి ఇరయంబున ప్రభు కరుణను గణరే. వినరేయో నరులారా,
మనుజావతారుడయ్యే వినరే. ఆనందమైన మోక్ష మందరికియ దీక్ష పూని తన మేని శిలువ ప్రాణు ననచి మృతి పొందెను దీనదయ పరుడైన మహాత్ముడు జానుగయాగము చలిపిన చరంగిది వినరేయో నారులారా వినుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. ముందు గోరిన వారి పరమోపకారి ఎందరెందరే పరమ పదముందగజేసెను అందమునన్ తన ఉంది సురక్తము చిందెను భక్తుల ఎంబముందగా వినరేయో నారులారా వినుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. ఇలమయ వాదులమని ఇతడే సద్గురుడని తలపోసి చూసి మట్టిని చలభక్తిని కొలిచిన వారికి నిలజనులకు బలు కులనలరెడుదని కులకందని సుఖ ములు మరి సగును వినరేయో నారులారా వినుల కింపు మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. దురితము తన పావచి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానందాసు మందిరమున కరుదుగ జన వీర వీర మనమం చరమా కరుణ చరణిది చరణమ చరణి ఘోరము వినరేయో నారు తారా వినుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. దయచేసి అందరూ నేటి దినమునకి ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 37వ కీర్తన మొదటి 10 చరణాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 37వ కీర్తన మొదటి 10 చరణాలు మార్చి చదువుకుందాం. 10వ చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంకీర్తన 37. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము.
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగమును విందము. లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మన మధ్య ఉన్న సహోదరి జి సుజాన గారు చదివి వినిపించాలని మనవి చేస్తున్నాం. ఈ దినముకి ఏర్పరిచిన ధ్యాన భాగము లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఆ దినములో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ అయింది. ఇది కురేనియి సిరేని దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలో పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలో నజరేతు నుండి యూదాలోని బెత్లెహేము అనబడు దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలుసూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. దేవుడి పరిశుద్ధ వాక్యం గురించి. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం తలలు వంచి విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాం. మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపామయుడు గనుక ఆయనకే మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపముల నుండి మనకు అంత ఎడమ కలుగు చేసిన దేవుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆరాధనా భావంతో ప్రభు యొక్క కరుణాపీఠమును సమీపించి మన యొక్క విజ్ఞాపనలను తెలియచేద్దాం. ప్రపంచమంతా ఈ కరోనా వలన వ్యాపారాలే కానీ ఆర్థిక పరమైనటువంటి ప్రతి విషయంలోనూ స్ట్రగుల్ అవుతున్నది. అనేక మంది బిడ్డల యొక్క భవిష్యత్తు ఉద్యోగ రీత్యా, చదువుల రీత్యా స్ట్రగుల్ అవుతున్నటువంటి పరిస్థితి. మన దేశ పరిస్థితులు కూడా ఆ విధముగానే ఉంటుండగా దేవుడు సహాయతను అనుగ్రహించినట్లుగా ప్రార్థిద్దాం. శాంతి సమాధానాలతో దేశము విరాజిల్లినట్లుగా మన విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. మన రాష్ట్రం కొరకు, మన జిల్లా కొరకు, మన ప్రాంతాలన్నిటి కొరకు మన విజ్ఞాపన చేయదము. ఈ యొక్క చలికాలంలో అనేక మంది స్ట్రగుల్ అవుతుండగా వృద్ధులైన వారి కొరకు, నిలువ నీడలేనటువంటి వారి యొక్క ఆదరణ కొరకు మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. అనారోగ్యాలు, వాతావరణం యొక్క ప్రభావం వల్ల చాలామంది స్ట్రగుల్ అవుతుండగా దేవుడు ప్రతి ఒక్కరికి ఉపశమనాన్ని ప్రసాదించి ముందుకు నడిపించినట్లుగా మన విజ్ఞాపన చేద్దాం. మన సంఘ ఆరాధనల కొరకు, ప్రత్యేకంగా ఈ దినపు ఆరాధన కొరకు మన విజ్ఞాపన చేద్దాం. ఎక్కడెక్కడైతే ఈ దినాన ఆరాధనలు జరుగుతున్నాయి, ప్రతి ఆరాధన ప్రభువునకు మహింకరంగా జరిగినట్లుగా, ప్రతి సంఘము ఉజ్జీవింపబడినట్లుగా, ప్రతి సంఘాన్ని బట్టి దేవుడు ఆనందించినట్లుగా మన విజ్ఞాపన చేద్దాం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడినట్లు, ఆయన స్వరం చేత మనం తృప్తిపరచబడినట్లుగా మన విజ్ఞాపన చేద్దాం.
ఆ విధంగా ఉంటుండగా మన మధ్య ఉన్నటువంటి సహోదరి మిసెస్ దయానంద్ గారు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. సహోదరి వాణి గారు ప్రార్థనలో నడిపించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. ఇప్పటి వరకు మీ సజీవమైన రెక్కలు జారిన ప్రవ్వా, మమ్మల్ని ఎంతగానో దాచి ఉంచారు నాయన, నీ స్తోత్రాలు అయ్యా. నువ్వు మా జీవితాల్లో చేసిన దేవా, ఈ యొక్క గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన ఈ యొక్క ఆయుష్ను బట్టి ప్రవ్వా, నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన భద్రతను బట్టి నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా ఇదిగో నాయన, పరిశుద్ధ దినపు ఆరాధనకు ప్రవ్వా మేమందరము చేరి వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. రావాల్సిన బిడ్డలందరూ కూడా సకాలంలో రాగలుగుట కృప దయచేయండి నాయన, నీకు వందనాలు. ఆత్మదేవుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వలోకాధికారి నీకు వందనాలు, సమస్తము చేయగలిగిన దేవా నీకు వందనాలు. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడవైన నా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభువా. నువ్వు మహిమనందదగిన దేవుడవు తండ్రి, స్తుతి నొందదగిన దేవుడవు నాయన, గొప్ప దేవుడవు నాయన, గొప్ప కార్యములు చేయగల దేవుడవు, అద్భుత కార్యములు చేయ దేవుడవు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు, మహోన్నతుడవు నా తండ్రి, నీకు వందనాలు అయా. మేమందరము మిమ్మల్ని స్తుతించాలి ప్రభు, మిమ్మల్ని కొనియాడాలి ప్రభు, మిమ్మల్ని గణపరచాలి ప్రభువ అయా. నువ్వు మా అందరికి ఇచ్చిన దేవ ధన్యతను బట్టి నీకు వందనాలు. దేవాది దేవుడవు తండ్రి, స్తుతినందదగిన దేవుడవు, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు తండ్రి అయా. ఇదిగోన తండ్రి, ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభువ అయా, ప్రతి మందిరంలోను ప్రభు నీ ఆత్మను ఉంచమని అడుగుచున్నాము తండ్రి అయా. మీరు మహిమనందదగిన దేవుడవు గనుక తండ్రి అయా, మేమందరము తండ్రి నిన్ను స్తుతించుటకు ప్రభు నువ్వు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువ అయా. ఇదిగోన తండ్రి, 6 దినములు నా తండ్రి సర్వ సృష్టిని చేసి తండ్రి 7వ దినమున తండ్రి విశ్రాంతిని దేవ ప్రకటించారు దేవ అయా. మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు దినాన్ని ప్రభు మిమ్మల్ని స్తుతించగలుగుటకు తండ్రి అయా, నువ్వు మమ్మల్ని దేవ మేల్కొల్పిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఎంతో మందికి ప్రభు ఈ అవకాశం లేదు ప్రభువ అయా తండ్రి. అనేకమైన కుటుంబాల్లో దుఃఖము వేదన ఉంది ప్రభువ, అనేక కుటుంబాల్లో తండ్రి శోధన వేదనలతో బాధలతో ఉన్నారు ప్రభువ, అనేక కుటుంబాల్లో తండ్రి ఆత్మీయులను పోగొట్టుకుని ప్రభు ఎంతగానో విలపిస్తున్నారు ప్రభువ అయా. ఇదిగోన్న ఆయన ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ తండ్రి మా చెయ్యి విడవకుండా ప్రభు మమ్మల్ని తండ్రి నువ్వు మమ్మల్ని బ్రతికి ఉంచావు అంటే ప్రభు కేవలం నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభువ. ఎంత గొప్ప దేవుడవు నాయన అయా. ఇంకా నువ్వు మా అందరి పట్ల తండ్రి నీ చిత్తం ఏమైనదో ప్రభువ మేము గ్రహించగలిగిట కృప దయచేయండి ప్రభువ అయా. నువ్వు మా అందరినీ దేవ ఎందుకు ఏర్పరచుకున్నావో ప్రభు, మా పని ఏమై ఉన్నదో ప్రభువ అయా తండ్రి, మేము అది గుర్తించగలిగిట కృప దయచేయండి ప్రభువ. నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకోగలుగుటకు, నీ రాజ్యంలో ప్రభు మేము చేరగలుగుటకు నా తండ్రి సహాయము దయచేయండి ప్రభువ దేవా. ఇదిగోనైనా వాక్యం చెప్పుచుండగా నైనా వాక్యాలతో తండ్రి మా హృదయాలను ప్రభు మేము సరి చేసుకోగలిగిట కృప దయచేయండి ప్రభువ అయా. నువ్వు మా అందరికీ కొంత అవకాశాన్ని ఇస్తున్నావు ప్రభు, అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోగలిగిట కృప దయచేయండి ప్రభువ. ఎక్కడ చూసినా ప్రభు భయంకరమైన పరిస్థితుల్లో ఉంది ప్రభు. మా ప్రపంచ రాష్ట్ర దేశాలన్నీ కూడా ప్రభు ఎంతగానో వేదన చెందుతున్నాయి ప్రభు, ఆర్థికంగా ఎంతగానో ప్రభు వేదనతో ఉన్నాయి ప్రభు. ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభు ఎలా ప్రజలు తండ్రి ఏ విధంగా దేవా మరి అవి ఎలాగా వెళ్ళాలో తెలియలేని పరిస్థితుల్లో ప్రభు అయా, మేమందరం నీ మీద ఆధారపడి ప్రభు నువ్వు చూపించిన మార్గంలో వెళ్ళగలుగుటకు, నీతి యథార్థత కలిగి జీవించగలిగటకు కృప దయచేయండి ప్రభు. ప్రతి కుటుంబంలోని ఎంతగానో తండ్రి ఆర్థిక పరిస్థితులు ప్రభు, మా దేశంలోనూ ఆర్థికంగా ప్రభు ఎంతగానో వెనుకబడి ఉన్నాం ప్రభు అయ్యా. ఇదిగోన తండ్రి గవర్నమెంట్కి కూడా తండ్రి ఎటువంటి ఆలోచనలు కావాలో తెలియచేయండి ప్రభు, అధికారులకు కావాల్సిన మంచి ఆలోచనలను దయచేయండి తండ్రి. నీకు వందనాలు పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభు అయ్యా. యవని బిడ్డలను చిన్న బిడ్డలను దేవా ఇదిగో తండ్రి మీ చేతులకు అప్పగించుకొంచున్నాం ప్రభు అయ్యా. వారి ప్రవర్తన అంతటిని సరి చేసుకోగలిగిట కృప దయచేయండి నా తండ్రి. చిన్న వయసు నుంచి కూడా తండ్రి నీ మీద ఆధారపడగలిగిట కృప దయచేయండి దేవా. నీకు వందనాలు. యవని బిడ్డలు నా తండ్రి ఎంతగానో ప్రభు పాడైపోతున్నారు ప్రభు, అపవాది నా తండ్రి వారిని ఎంతగానో దేవా మరి చెరపడుతుంది ప్రభు, గ్రహించుకోగలిగిట కృప దయచేయండి ప్రభు అయా. ఇదిగో తండ్రి మరి
ఈ యొక్క కోవిడ్ వలన ప్రభా చదువులు ఎంతగానో తండ్రి మరి వెనకబడిపోయాయి ప్రభా. అయా సెల్ ఫోన్లకి తండ్రి మరి అందరూ లోన్ అయిపోయారు ప్రభా. అయా వారి ప్రవర్తన అంతటిని సరి చేయమని అడుగుచున్నాం, నీ చేతులకు అప్పగించుకొంచున్నాం ప్రభా. వారికి వివేచన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అయా తండ్రి మరి కాలేజెస్ అవన్నీ స్టడీ అంతా కూడా తండ్రి ఎంతగానో వెనకబడిపోయారు ప్రభా. భవిష్యత్తు అంతా తండ్రి ఎంతగానో తండ్రి మరి దిగజారిపోయింది ప్రభా. అయ్యా ఇదిగున్న తండ్రి పరిస్థితులు ప్రభా మరి వారు ఏ విధంగా సరి చేసుకోవాలో కావాల్సిన జ్ఞానాన్ని వారికి మీరు దయచేయమని అడుగుచున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అంటున్నారు ప్రభువా. అయా ఇదిగో తండ్రి నీ మీద ఆధారపడగలుగుటకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను ప్రభు నీ మీద ఆధారపడగలుగుట కృప దయచేయండి తండ్రి, నీ స్తోత్రాలు ప్రభువా. అయా ప్రతి ఒక్కరు ఎంతగానో బలహీనతలతో ఉన్నారు నా తండ్రి, బలపరచండి నా తండ్రి, ఆరోగ్యం దయచేయండి ప్రభువా, నీకు వందనాలు. అయా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి, వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు. కుటుంబ సభ్యులందరూ వారితో మంచిగా మాట్లాడగలుగుటకు దేవ సహాయం దయచేయండి దేవా, నీకు వందనాలు నా తండ్రి. అయ్యా ఈ క్రిస్మస్ ఈ పండుగ దినాల్లో ఉన్నాము తండ్రి, లోక రక్షకుడుగా తండ్రి నువ్వు మా కొరకు దేవా మరి జన్మించి ఉన్నారు ప్రభువా. అయ్యా మేమందరము తండ్రి మీరు మాకు ఇచ్చిన రక్షణను ప్రభు మా కుటుంబాలలో మా హృదయాలలో తండ్రి మేము అనుభవించగలిగట కృప దయచేయండి ప్రభువా. నువ్వు మా లోకాన్ని రక్షించుటకు వచ్చావు కనుక ప్రభువా, లోక రక్షకుడుగా తండ్రి మా యందు ఉదయించావు కనుక తండ్రి దేవా మేము మాదిరికరంగా ఉంటూ ప్రభు అనేక మందిని ప్రభువా దేవా నీలోనికి తీసుకురాగలిగిట కృప దయచేయండి ప్రభు. నిజ రక్షకుడు నీవే అని ప్రతి ఒక్కరికి మేము చెప్పగలుగుటకు తండ్రి మా యొక్క ప్రవర్తన సరిచేసుకుని మేము మాదిరిగా జీవించగలుగుటకు సహాయము దయచేయమని అడుగుచున్నాం దేవ. మా మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా సుందరమైన మందిరంగా తండ్రి నువ్వు నిర్మించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయా ఇదిగోనైనా మరి ఆత్మీయ దేవ మరి సేవకులు తండ్రి ఎంతగానో ప్రభువా ఎంతగానో వెలిపించారు ప్రభువా. అనేక మారులు ప్రభు, అనేక దినాలు దేవ, అనేక సంవత్సరంలో నా తండ్రి ఆలయ నిర్మాణ విషయంలో తండ్రి మందిర నిర్మాణం కొరకు ఎంతగానో ప్రార్థించారు ప్రభువా. ఈ సుందరంగా నిర్మించావు తండ్రి, నీకు వందనాలు. ఎంతగానో మరి ఆర్థికంగా దేవా మరి ఎంతో అవసరత అయి ఉంటుంది ప్రభువా. అయా ఇదిగోనైనా అవసరతలన్నీ కూడా తండ్రి నీ నామములో నీ మహిదైశ్వర్యంలో ప్రతి అవసరాన్ని తీర్చమని అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు. అయా నా సేవకులకు కావాల్సిన దేవా మరి ఆలోచనలు దయచేయండి నా తండ్రి, నీకు వందనాలు. క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. పిఠాపురం కాకినాడ ప్రభు మరి దేవ మరి సేవకులుగా ఉన్నప్పుడు ప్రభువా ఆయన ప్రయాణాల్లో మీరు తోడే నడిపించండి, ఆత్మతో నడిపించండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి, కుటుంబానికి కావాల్సిన క్షేమాన్ని దయచేయండి తండ్రి, నీకు వందనాలు. మరి దేవ పండుగ నిమిత్తము తండ్రి మరి ఏం ఆలోచన చేస్తున్నారో నా తండ్రి అన్ని విషయాల్లో తండ్రి నువ్వు తోడే నడిపించండి నా తండ్రి. అయ్యా పాశ్రమ గారికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇవ్వండి, కుటుంబమునికి కావాల్సిన ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. వీరన్ని ఆలోచనలు నీ నామములో తీర్చమని అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు. రావాల్సిన బిడ్డలు క్షేమంగా రాగలుగుటకు త్వరగా రాగలుగుట కృప దయచేయండి నాయన, నీకు వందనాలు. దేవా మా ప్రపంచ పరిస్థితి నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నా తండ్రి, క్షేమాన్ని ఇవ్వండి ప్రభు. ఈ భయంకరమైన తెగులు నుంచి ప్రభు తప్పించండి ప్రభు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి ఏ విధంగా ఉండాలో నేర్పించండి ప్రభు. భయపడిపోకుండా నా తండ్రి అయా శ్రమ వచ్చినప్పుడు తండ్రి మేము కృంగినీళ్ళ చేతకాని వారు మగుతాం అన్నారు ప్రభు. మేము దేవా మరి మీ వాక్యాలన్నీ మమ్మల్ని బలపరుస్తున్నాయి కదా ప్రభు. సేవకుల ద్వారా మీరు మాట్లాడుతున్నప్పుడు నా తండ్రి అవి అవసరమైనప్పుడు ప్రభు మేము ఉపయోగించుకోగలిగట కృప దయచేయండి నాయన, నీకు వందనాలు. అయా మరి తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయత ఉన్నట్లయితే ప్రభు మేము ఎంతగానో ధైర్యము పొందుతాము నా తండ్రి. నువ్వు చెప్పిన వాక్య లేఖనాలన్నీ మా హృదయంలో భద్రపరుచుకొని మరియ ఏ విధంగా తన హృదయంలో భద్రపరుచుకుందో ప్రభు, ఎలా అయితే ప్రభు మరి స్మరించుకుంటూ ఎలా అయితే జీవించిందో నా తండ్రి మేమును తండ్రి పరిశుద్ధాత్మ కలిగిన వారిగా మేము ఉండగలిగటకు సహాయము దయచేయండి. అయా ఇదిగో తండ్రి కృంగిపోకుండా వేదన చెందకుండా సరైన సమయోచితమైన ఆలోచనలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి కుటుంబాన్ని ప్రభు సరిచేయండి నాయన, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. ఈ పండగ దినాలలో ప్రభు ఏ కుటుంబం ఏ విధంగా ఆలోచన చేస్తుందో నా తండ్రి ప్రతి కుటుంబంలోని కావాల్సిన సమాధానాన్ని ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆర్థికపరమైన ప్రతి అవసరతను మీరు తీర్చండి ప్రభువా, నీకు వందనాలు. ఏ కుటుంబము దుఃఖముతో ఉండకుండా నా తండ్రి, ఏ కుటుంబము వేదనతో ఉండకుండా నా తండ్రి నీ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ ఆనందించగలుగుటకు సహాయం దయచేయండి నాయన, నీకు వందనాలు. నువ్వు సర్వశక్తి గల దేవుడవు నాయన, ఆల్మైటీ గాడ్, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభు. నువ్వు సమస్తము చేయగలవు దేవా. ప్రతి ఒక్కరము నాయన నీ మీద పూర్తిగా ఆధారపడగలుగుటకు సహాయము దయచేయండి నాయన, నీకు వందనాలు. నీవే ఒక్కరిని ప్రభు దేవా మరి బాధపరిచే దేవుడవు కాదు ప్రభు, ఏ ఒక్కరిని తృణీకరించే దేవుడవు
గొడవ కాదు నా తండ్రి, నీకు వందనాలు అయా. యెహోవా ఉత్తముడని ప్రతి ఒక్కరు రుచి చూసి తెలుసుకొనగలుగుటకు సహాయము దయచేయండి నాయన, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. ఆత్మతోను సత్యముతో నిన్ను ఆరాధించగలుగుటకు సహాయము దయచేయండి ప్రభువా. భయంకరమైన చలితో ఉన్నారు ప్రభు, అనేక మంది ప్రభు షెల్టర్ లేని వారు ఉన్నారు, ఆశ్రయం లేని వారు ఉన్నారు ప్రభు. సహాయము దయచేయండి నాయన, ప్రతి ఒక్కరిని ఆదరించండి ప్రభు. అయా తండ్రి, ఎవరికి అనారోగ్యం రాకుండా నా తండ్రి సహాయము చేయండి. ఇదిగో నేను కొత్త వేరియంట్తో ప్రభు మరి ఎంతగానో దేవా మరి బలహీనపరుస్తున్న ఆ వేరియంట్ని ప్రభు అయా తండ్రి మరి దేవా మరి బలహీనపరచండి నాయన. అయా తండ్రి మరి ఆ కోవిడ్ వల్ల బాధ, అన్ని కోవిడ్ కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి ప్రభు. అయా ఇదిగో నా తండ్రి స్వస్థపరచండి. ఎవరు తండ్రి బలహీనతతో ఉన్నారు, ఎవరు సమస్యతో ఉన్నారు తండ్రి, ఎవరు ఏ రోగంతో ఉన్నారో నాయన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభ. ప్రతి ఒక్కరిని ఆదరించండి, ధైర్యపరచండి ప్రభ. కృంగిన హృదయాలకు మీరు తోడే నడిపించండి నా తండ్రి. అయా ఇదిగో నేను ఆత్మీయులు పోగొట్టుకుని సింగిల్ పేరెంట్స్గా ఉంటూ బిడ్డలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారందరికీ ప్రభు నువ్వు చేయి పట్టుకోండి ప్రభ. ధైర్యపరచండి నాయన, ధైర్యాన్ని ఇచ్చే దేవుడవు మీరే తండ్రి. అయా సహాయము చేయండి ప్రభు. ఎంతగానో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుచున్నాం నాయన, నీకు వందనాలు. అయ్యా అదిగో నా తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. రావాల్సిన బిడ్డలు సకాలంలో రాగలిగిన కృప దయచండి. సేవకులు నిలవబడి వాక్యం చెప్పుచుండగా ప్రభు మేమందరము తండ్రి దేవ తెరవబడిన హృదయాలతో తండ్రి మరి ఆలకించగలుగుటకు సహాయము దయచేయండి. వాక్యాన్ని విడిచిపెట్టకూడదైన వాక్యంతో మా హృదయాన్ని సరిచేసుకొని ప్రభు నీవు వచ్చేంత వరకు తండ్రి మేము తండ్రి పరిశుద్ధతతో దివిటీలో పట్టుకొని ప్రభు దేవ ఇది బుద్ధిగల కన్యకుల వల్ల సిద్ధపాటు కలిగి మేము ఎదురు చూసేవారుగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాం తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకో తండ్రి, ప్రపంచ దేశాలన్నీ దేవుని చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. శాంతి సమాధానాలతో దయచేయండి ప్రభు. ప్రతి ఒక్క హృదయాన్ని ధైర్యపరచండి నా తండ్రి, సమాధానపరచండి నాయన, సంతోషము దయచేయండి నాయన. మేమందరము కూడా తండ్రి అయా తండ్రి నిన్ను మా జీవితాల్లో కలిగి జీవించుకొనగలుగుటకు అయా నిజ రక్షకుడిని దేవ మేము ప్రతి ఒక్కరికి చూపించగలుగుటకు సహాయము దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాసనిధికి చేర్చుకోమని నజరేయుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మనం అందరూ లేచి నిలబడేలా 126వ కీర్తన పాడుకున్నట్టు ద్వారా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. 126వ కీర్తన నెంబర్ 146. లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్ రాజాది రాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో సర్వేశ్వరు నరరూపమెత్తి పుట్టినెడు మానవ జన్మ ఎత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించు, నీకు నమస్కరించు, పూజించు. ఉత్సహించి పాడి రక్షకుడైన యేసు పరత్పరుడా నీకు స్తోత్రము. నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో యేసు జనించు నీ పవిత్ర జన్మ
వాక్య మాయే నమస్కారం పరాది నమస్కారం పరాది దయచేసి అందరూ కూర్చుని ప్రియులారా, మన బైబిల్ గ్రంథాన్ని పైకెత్తుదాం. బైబిల్ చరణాన్ని పాడుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగున చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగం నుండి లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకున్నాం. 7వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన మా తండ్రి, మా ప్రభువా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. ఈ సమయంలో నీ వాక్కులను ధ్యానిస్తూ ఉంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా మలచండి. మా ప్రభువా, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి. ఓ దేవా, మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని ప్రోత్సహించమని వేడుకుంటున్నాం. నీ కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడి పర్యంతము నీ యొక్క వాక్కుల చేత, నీ యొక్క లేఖనముల చేత మమ్మల్ని చెక్కండి, మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం. నీ సేవకుడును నీ శిలువ చాటును మరుగుపరచండి. తాళక బోర ఊదినట్లు సత్యమును స్పష్టంగా ధైర్యంగా ప్రకటించే కృపనివ్వండి. నీ యొక్క నామంలో మేము ఎదుగుట కొరకు నీ పరిశుద్ధాత్మని గొప్ప బోధకునిగా మాకు ప్రసాదించారు. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలో మేము సావధాన చిత్తులమై ఆలకించడానికి, మమ్మల్ని మేము నీకు సమర్పించుకోవడానికి మా అందరికీ సహాయతను అనుగ్రహించమని ప్రభు జగద్రక్షకుడైన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినటువంటి వృత్తాంతాన్ని గురించి వ్రాయబడింది. గొప్ప గొప్ప బడా చక్రవర్తులు రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రోజులవి. చాలా ఉన్నతమైనటువంటి రీతిలో ప్రజా సంఖ్య అనే దాన్ని ప్రారంభించి అప్పటికి అది రెండవసారి అనమాట ఒక గొప్ప ప్రజా సంఖ్య అనే దాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కురేనియు అనేటువంటి వాడు పాలించేటప్పుడు జరిగినటువంటి మొదటి ప్రజా సంఖ్య. అట్లాంటి సమయంలో దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలు చొప్పున మరియా యోసేపులు బేత్లెహేము అనేటువంటి ప్రాంతంలోనికి, లేఖనాల ప్రకారం అక్కడ మెస్సియా పుట్టాలి కనుక వారు అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండాయి కనుక చూడండి 7వ వచనం. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ లూకా గారు చాలా జాగ్రత్తగా ఈ సువార్త అంతటిని
పొందుపరిచినారు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 7వ వచనాన్ని గ్రీకు భాషలో రాసినప్పుడు చాలా చక్కగా 3 పదాలతోటి ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వివరిస్తూ వచ్చాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టి, కారణం ఏంటంటే సత్రములో వారికి స్థలము లేనందున. అదనమాట ఆ యొక్క క్రమములో దీన్ని రాశారు. అట్లాగా పొత్తిగుడ్డలతో చుట్టి. రెండవది ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టి. 3వ లైన్లో సత్రములో వారికి స్థలం లేదు కాబట్టి. పొత్తిగుడ్డలతో చుట్టారు, పశువుల తొట్టిలో పరుండబెట్టారు, సత్రంలో స్థలం లేదు. లూకా గారు దీన్నే వివరిస్తూ చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 53వ వచనం. ఇది కూడా గ్రీకు భాషలో 3 పదాలతో ఎగ్జాక్ట్గా అదే గ్రామటికల్ స్టేట్మెంట్స్ రాయబడ్డాయి. 53వ వచనం. దానిని క్రిందికి దించి, అంటే యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచిన, కారణం అందులో ఎవడును అంతకు మునుపు ఎప్పుడును ఉంచబడలేదు. సేమ్ స్టేట్మెంట్ అనమాట. మనకి తెలుగులో ఫుల్ స్టాప్లు ఇవన్నీ పెట్టారు. సన్ననార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను, కారణం అందులో ఎవడును అంతకు మునుపు పెట్టబడి ఉండలేదు. లూకా గారు చాలా స్పష్టంగా ఈ మొదలు చివరు ఒకే విధంగా ఉండేటట్లుగా చూసుకున్నాడు. ఈ యొక్క లూకా సువార్త ప్రారంభంలో దేవుని ప్రజలు యెరూషలేము దేవాలయంలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ యొక్క లూకా సువార్త చివరి అధ్యాయానికి వచ్చేసరికి కూడా దేవుని ప్రజలు ఈ యొక్క ఆలయంలో యెరూషలేములో ఆయన ఆరాధన చేస్తుంటారు. సో ఇట్లా చాలా జాగ్రత్తగా పొందుపరుస్తూ ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వచ్చేసరికి చాలా చక్కగా పొందుపరిచినారు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి శిశువు ఏదంటే పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు, కారణం సత్రంలో స్థలము లేదు. ఆయన పెద్దవాడైనాడు, మనందరి కొరకు మరణించినాడు. ఆ దేహము ఇప్పుడు ఏమైందంటే సన్నపు నారబట్టతో చుట్టబడి తొలిచిన రాతి సమాధిలో ఉంచబడింది. ఎందుకంటే అక్కడ ఎవరు ఎప్పుడు ఉంచబడలేదు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఈ రెండు కూడా ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. యేసుక్రీస్తు జన్మలోనే ఆయన యొక్క మరణాన్ని గురించి లూకా గారు చాలా స్పష్టంగా వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క మరణ వార్తను వివరిస్తున్నప్పుడు జన్మ వృత్తాంతాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పశువుల తొట్టి అంటే మీరు చూసుంటారు, నెట్లో కూడా మీరు చూడొచ్చు, ఇప్పటికీ ఉన్నాయి పశువుల తొట్లు. అవి రాయిని తులుస్తాయి. మనం చూడండి పల్లెటూరులో పందులకి ఇలాగా తాటి చెట్టు దాన్ని మొదల్లో ఏం చేస్తారంటే అది తులుస్తారు, తొలిచి అందులో కుడితే అయ్యేస్తారు. అట్లా వీళ్ళ గొర్రెలకి వీటికి ఆహారాన్ని వేసినప్పుడు ఏంటంటే రాయిని తులుస్తారనమాట. మనం ఇడ్లీ పిండి అన్నీ ఇలా రుబ్బిది ఎట్లాగా అది తొలిచి మనం రుబ్బుతామో అట్లాగా వీళ్ళ పొడవుగా ఇంత దాన్ని తొలుస్తారు. సో దాని యొక్క ఇంపాక్ట్ అక్కడ చాలా క్లియర్గా పొత్తిగుడ్డలతో చుట్టబడి, సన్నపు నారబట్టతో చుట్టబడి, పశువుల తొట్టిలో అంటే తొలిచినటువంటి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి, ఇప్పుడు తొలిచిన రాతి సమాధిలో ఉంచబడి, సత్రంలో స్థలం లేదు. అంతకుముందు ఇప్పుడు ఈ యొక్క దీనిలో సమాధిలో ఎవరు ఉంచబడలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఈ సందేశాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు ఆ పశువుల తొట్టులో పరుండబెట్టినప్పుడు మనం గనక త్రొంగి చూస్తే, తండ్రి అయిన దేవుడు తన కుమారుని గనక పరలోకము నుండి ఆ యొక్క పశువుల తొట్టులోనికి తొంగి చూస్తే, లూకా సువార్తికుడు దీన్ని రాస్తున్నప్పుడు ఆ యొక్క దృశ్యాన్ని ఊహిస్తూ ఆ తొట్టులోనికి తొంగి చూసినట్లయితే ఏం చూస్తారు వాళ్ళు అంటే, నారబట్టతో చుట్టబడి తొలిచిన సమాధిలో ఉంచబడినటువంటి క్రీస్తును కూడా వాళ్ళు చూస్తారు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ, యేసుక్రీస్తు వారి యొక్క మరణము, ఈ రెండింటిని మనం కలిపి ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కొన్ని మాటలు మనం చదివినట్లయితే
ఈ యొక్క విషయం మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతట్లోనూ క్రిస్మస్ను గురించి రాయబడినటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయం ఏదైనా ఉంది అంటే అది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. అద్భుతమైన క్రిస్మస్ ప్యాసేజ్. ఇక్కడ క్రిస్మస్ ఈ దేవుడు మానవుడిగా దిగిరావడం అంటే ఏంటి అని చాలా చక్కగా వివరిస్తున్నాడు కొన్ని పదాల్లో. చూడండి, 9వ వచనం నుంచి చదువుతున్నా. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇక్కడ ఏమంటున్నాడు? దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన వాడు. అది ఇంకార్నేషన్. నరావతారము అంటే ఏంటంటే దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడుట. సో కాబట్టి యేసుక్రీస్తు జన్మ గురించి మాట్లాడుతున్నాడు. దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడి యేసు. ఆ ముందు వెనకతలో ఏం చెప్పారు? ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. ప్రతి మనుష్యుని కొరకు మరణం యొక్క రుచిని చూడడానికి యేసుక్రీస్తు ఎందుకు దూతల కంటే తక్కువ వాడుగా చేయబడ్డాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకంలో ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు? ఎందుకంటే ఆ దేవుడు సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి నిస్సహాయంగా నిద్రిస్తున్నాడు అంటే ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించుట కొరకు. యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు కారణం, రీజన్ ఫర్ ద సీజన్ ఏంటంటే ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం యొక్క రుచిని చూడడానికి. అంత మాత్రమే తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాడు. సరే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు? మరణం యొక్క రుచిని చూడడానికి. దూతల కంటే తక్కువ వాడిగా ఎందుకు చేయబడ్డాడు? మరణం యొక్క రుచిని చూడడానికి. చూడండి, 14వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఇంకార్నేషన్, మానవ అవతారము, నరావతారము అంటే మరలా ఇక్కడ ఇంకో అర్థం చెప్తా ఉన్నాడు. ఏంటండి? రక్తమాంసములలో పాలివాడు. దేవుడు రక్తాన్ని, మాంసాన్ని, ఎముకలను ధరించి లోకంలోనికి వచ్చాడు. దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డం, అది నరావతారం అంటే. ఇంకోటి నరావతారం అంటే ఏంటండి? రక్తమాంసములలో పాలివాడు. ఎందుకు అయ్యాడు రక్తమాంసములలో? మరలా చదువుదాం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారని అంటే మనందరం ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో. మరలా మరణాన్ని గురించి మరొక 2 పర్యాయాలు మాట్లాడతాడు. దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డం గురించి మాట్లాడినప్పుడు మరణాన్ని గురించి 2 సార్లు మాట్లాడాడు. మరలా రక్తమాంసంలో పాలువాడు ఒకటి గురించి మాట్లాడినప్పుడు మరలా మరణాన్ని గురించి 2 సార్లు మాట్లాడతాడు. ఆయన మరణాన్ని గురించి. పొత్తిగుడ్డలు, సన్ననారపు వస్త్రాలు, యేసుక్రీస్తు జన్మ, యేసుక్రీస్తు మరణం మన విడదీలో. ఆయన ఈ లోకంలోనికి రావడానికి కారణం మన యొక్క మరణ భయం నుండి, దాస్యమునకు లోనైనటువంటి మనలను విడిపించడానికి, అపవాదిని ఓడించడానికి, అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి. మనం అందరం ఏంటంటే పుట్టాం కనుక ఒకనొక దినాన్ని మరణిస్తాం. కానీ యేసుక్రీస్తు ఏంటంటే మరణించడం కోసమే పుట్టాడు. అదనమాట యేసుక్రీస్తుకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం. మనం ఎలాగే ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి మరణాన్ని రుచి చూస్తాం. ఆయన మరణాన్ని రుచి చూడడం కొరకే ఈ రక్తమాంసములలో పాలివాడు అవ్వాల్సి వచ్చింది అనేటువంటి సత్యాన్ని గమనించాలి. క్రిస్మస్ యేసుక్రీస్తు వారి యొక్క మరణం కొరకు మాత్రమే. ఆయన యొక్క రక్తమాంసముల ద్వారా మరణాన్ని అనుభవించి మనలను విడిపించడానికి, మన కొరకు మరణాన్ని అనుభవించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి అరుదించినారు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి.
తర్వాత మరి ఒక సత్యాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం నుండి 55వ అధ్యాయం వరకు అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు. యేసుక్రీస్తు వారికి, అపోస్తులకి, నిజానికి యేసుక్రీస్తు కాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ టెక్స్ట్ అనమాట. ప్రతి ఒక్కరూ కంఠస్థ పెట్టేవారు యెషయా గ్రంథం 40 నుంచి 55 అధ్యాయాలు. ఒకవేళ మనకి చాలా బాధగా ఉన్నా, ఒకవేళ చాలా సంతోషంగా ఉన్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఇంట్లో నిద్ర పట్టినప్పుడు ఎప్పుడైనా కానీ మీరు యెషయా గ్రంథం 40 నుంచి 55 అధ్యాయాలు చదివినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా ఆదరణకరంగా ఉంటుంది, చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏంటి, చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ 40 నుంచి 55వ అధ్యాయం వరకు ఇవి పద్యాలు అనమాట, లేకపోతే ఒక పాటలు లాంటివి. చాలా అద్భుతమైనటువంటి మాటలు రాయబడ్డాయి. దేవుడు తన ప్రజలను విడిపించడానికి వస్తూ ఉన్నాడు. ఏంటి, మన యొక్క మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు ఇవన్నీ ఈ 40వ అధ్యాయంతోనే ప్రారంభమవుతాయి యాక్చువల్గా. ఏంటి చూడండి, దేవుడు తన ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నాడు కనుక అడవులు అరణ్యంలో యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచండి అని ఇవన్నీ చెప్తూ చూడండి 10వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది. దేవుడు తన బాహువు, తన చెయ్యి ఆయన పక్షమున ఏలుచుండగా ఘనకార్యాలు చేయబోతున్నాడు. 11వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను వేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆయన చాలా కనిక్రమతో కూడా తన ప్రజలను నడిపిస్తున్నాడు. తన బాహువుతో ఏదంటే గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోస్తాడంట. చాలా టెండర్గా, చాలా సున్నితముగా గొర్రె పిల్లల వేళ ఆయన డీల్ చేస్తాడు. ఎట్లాగా? తన బాహువుతో. 10వ వచనంలో అన్నాడు, తన బాహువుతో ఆయన ఏలతాడు. తన బాహువుతో చాలా శక్తి సంపన్నుడే, అంటే యుద్ధశూరుడుగా వస్తాడు. ఈ 11వ వచనం వచ్చేసరికి తన బాహువుతో చాలా సున్నితమైనటువంటి పనిని కూడా చేస్తున్నాడు. చూడ 12వ వచనం నుంచి అక్కడి నుంచి చూడండి ఎట్లా రాసినాడో. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగాను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? సో కాబట్టి చూడండి, దేవుడు తన బాహువుతో ఒకవైపు పరాక్రమ కార్యాలు చేస్తున్నాడు, మరొక వైపు తన బాహువుతో చాలా సెన్సిటివ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ డీల్ చేస్తున్నాడు. ఇంతకీ ఇది ఎవరు? ఈ బాహువు ఏంటి అంటే ఆయన యొక్క పుడిసిటితో జలములను కొలిచినటువంటి వాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన ఏమో సామాన్యుడా? సామాన్యుడు కానే కాదు. చూడండి 21వ వచనం, మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వరే కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసిన, ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. 28వ వచనం, నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలియడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవనస్సులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదు. ఈ గొప్ప దేవుడు అలసిన వారిని, సొమ్మసిల్లిన వారిని కూడా పట్టించుకునేటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ చాలా అద్భుతంగా వివరిస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, ఈ 40వ అధ్యాయం నుంచి 55 వరకు చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఆయన ఎంత గొప్ప దేవుడో, అట్ ది సేమ్ టైం ఆయన తన యొక్క బాహువుతో శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు. ఆయన బాహువుతో చాలా సున్నితమైన కార్యాలు కూడా జరిగిస్తాడు. ఇప్పుడు 53వ అధ్యాయానికి వద్దాం చూడండి.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం, మనందరికీ బాగా తెలిసినటువంటి మాటలు. 1వ వచనం, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడదు. యెహోవా బాహువు అంటే ఈ 40 నుంచి 55 అధ్యాయాల వరకు మెస్సయా అని. యెహోవా బాహువు అంటే యేసుక్రీస్తు ఇక్కడ. సో ఇప్పుడు ఏమంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఎవరికి బయలుపరచబడెను, ఎవరికి ప్రత్యక్షుడాయను, ఎవరి దగ్గరికి పంపబడెను, ఎవరి యొద్దకు ఈ బాహువు దిగి వచ్చెను అంటే ఆయన యొక్క జన్మను గురించి, ఆయన నరావతారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్క వలెను. చాలా లేత మొక్కలాగా ఆయన వచ్చాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. సో ఇంకార్నేషన్ గురించి మనం మాట్లాడుకున్న దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడ్డాడు. రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఇంకా ఏమంటున్నారండి ఇక్కడ, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె దేవుని ఎదుట. అది రక్తమాంసము, లేకపోతే నరావతారము అంటే. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. యేసుక్రీస్తు వారు దేవుని ఎదుట ఈ లోకంలో మానవునిగా పెరిగినప్పుడు, ఈ లోకంలో మొలిచినప్పుడు, ఈ లోకంలో బయలుపరచబడినప్పుడు చాలా సున్నితమైన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ బాహు గురించి మాట్లాడితే అన్నాడు తెలుసా అండి, అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. స్వరూపము లేనటువంటి వ్యక్తిగా. యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ గ్రంథం అంతట్లో చాలా విషయాలు రాయబడ్డాయి, కానీ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత ఎత్తో, లేకపోతే ఎంత వెయిటో, లేకపోతే ఎంత అందగాడో ఇవేమీ రాయలేదు. ఆయన గడ్డం పెంచుకున్నాడా, జుట్టు పెంచుకున్నాడా, లేకపోతే ఇంకోటి మనకేం తెలియదు. యేసుక్రీస్తు వారి యొక్క భౌతిక ఆకారాన్ని గురించి రాయబడిన ఓన్లీ ప్యాసేజ్ ఏదన్నా ఉంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఏమని రాయబడింది అంటే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. సాధారణంగా ప్రతి వారం చాలా మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం, నెత్తి మీద చేసి. గర్భం లేని వాళ్ళు చాలా మంది వస్తారు, పాపం ఏడుస్తూ ఉంటారు. హిందువులు వీళ్ళు ప్రతి ఆదివారం కనీసం 5 నుంచి 10 మందికి ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా ఇలా పిల్లలు కావాలి అని. సరే ప్రార్థన చేస్తాం. తర్వాత చాలామంది గర్భవతులు వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ప్రభువా అందమైనటువంటి బిడ్డను, అన్ని అవయవాలు కలిగినటువంటి బిడ్డను, ఆరోగ్యకరమైన బిడ్డను మీరు ప్రసాదించండి అని ప్రార్థన చేస్తాం. ఈ 3 ఏది? ఆరోగ్యం కలిగిన బిడ్డను, అన్ని అవయవాలు కలిగిన బిడ్డను, అందమైన బిడ్డ. ఎవరైనా చంటి బిడ్డలు అందంగా ఉండాలని కోరుకుంటారు. ఈ లేత మొక్కలాగా పుట్టినాడు ఎక్కడ మొలిచినాడు? ఎందుకని? ఎండిన భూమిలో వచ్చినాడు. స్వరూపమైన సొగసైన లేకుండా మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతను యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడు, మనుషుడు చూడనొల్లని వానిగా ఉన్నాడు. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుంది. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా మనం అతని ఏం చేతి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఇంకా అక్కడ ఎందుకు వచ్చేసరికి 8వ వచనంలో, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. అతడు మరణమైనప్పుడు 9వ వచనం, భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడను. 10వ వచనం, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఏంటి మాటలన్నీ? యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గురించి. 1వ వచనం దేనికోసం మాట్లాడుతోంది? యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉద్భవించడానికి గురించి. సో కాబట్టి ఈ లేత మొక్క, మొలిచినటువంటి మొక్క, పెరిగినటువంటి మొక్క, బయలుపరచబడినటువంటి బాహు.
శ్రమనందుతున్నది. మరణం ఎందుకు? చాలాసార్లు ఈ విషయాలు రాయబడ్డాయి. నిశ్చయముగా అతడు మన రోగములను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. ఏంటి ఇంకా ఆ క్రిందకు వచ్చేసరికి అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు? లేత మొక్కలా పెరిగాడు, ఎండిన భూమిలో ఎదిగినాడు. ఆయన ఎదుట అట్లా ఎందుకు పెరిగాడు? యెహోవా బాహువు ఎందుకు ఆ విధంగా ప్రత్యక్షమైంది? మన కోసం, మన కోసము దేవుడు తన్ను తాను ఆ విధంగా బలి చేసుకున్నాడు. అది నాన్న. సో ఈ పశువుల తొట్టులో పరుండబెట్టినప్పుడు మనం తొంగి చూస్తే మనకు కనిపించేది ఏంటంటే ఆయన యొక్క త్యాగం. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ నీడ ఆ యొక్క పశువుల తొట్టుపై పడుతున్నది. మన కొరకైనటువంటి ఆ మరణాన్ని మనం ఆ తొట్టులో చూడవచ్చు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి, ఇది కూడా క్రిస్మస్ ప్యాసేజ్ చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి ఈ లోకంలోకి వచ్చేసాడు. దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించాను. యేసుక్రీస్తు పుట్టాడు. ఆయన తన్ను తాను తగ్గించుకుని మనుషుల కంటే క్రిందకు వచ్చాడు, దాసుని కంటే క్రిందకు వచ్చాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు ఇదంతా? శిలువ మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా. ఎందుకు వచ్చాడు ఆయన? మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. ఎందుకు ఆయన వచ్చాడు? మనిషి కుమారుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. ఎందుకు పుట్టాడు? ఎందుకు వచ్చాడు? అనేకులకు ప్రతిగా తన యొక్క ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన క్రయధనమైనాడు, విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకోవడానికి వచ్చాడు. అందుకే మరియతోటి సుమియోను అంటూ అన్నాడు, నీ యొక్క హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకున్న శుభమాని చిన్నపిల్లని తీసుకొస్తే ఏం మాటలయ్యా అని వాళ్ళు దెబ్బలాడలేదు. మనందరికీ తెలిసిన ప్యాసేజ్ యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి. ఏదంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, క్రిస్మస్ ప్యాసేజ్ ఏంటి, పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయన్ని దేవుడిచ్చాడు. ఆయన పుట్టాడు, దేవుడు ఆయన్ని ఇచ్చాడు. ఆ క్రింద ఇంకేం రాయబడింది? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వానికి తీర్పు తీర్చబడదు. ఇంకా క్రింద అన్నాడు, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ, లోకంలోనికి వచ్చాను జన్మ ఏంటి కానీ తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించను, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునందుకు వాడు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. చాలా కొద్ది దినాల్లో ఇంకా క్రిస్మస్ గురించి, ఈ బాలుని గురించి, యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి
మన యొక్క హృదయాలన్నీ నింపబడుతూ ఉంటాడు. ఈ సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే మరణించడానికి వచ్చాడు. అసలు పుట్టడానికి కారణం ఏంటంటే మరణం యొక్క రుచిని చూడడానికి, మన యొక్క మరణ భయాన్ని, మరణానికి, ఆ దాస్యానికి లోనైన వారిని విడిపించడానికి దూతల కంటే తక్కువవాడుగా చేయబడ్డాడు. రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. ఏంటి లేత మొక్కలా పుట్టడానికి కారణం ఏంటంటే మన వ్యసనములను భరించడానికి, స్వరూపము సొగసు లేకుండా స్ట్రగుల్ అవ్వడానికి. సో వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని లోకా గారు రాస్తున్నాడు, సన్నపు నార బట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచినారు. ఆయన తొట్టులను చూసినప్పుడు నీ కొరకు నా కొరకు చచ్చేంత ప్రేమ చూపించినటువంటి ఆ దేవుని ప్రేమను చూడగలుగుతున్నామా? ఎంత ప్రేమ! ప్రభు, ఈ ప్రేమను నేను రుచి చూశాను. నేను ఆ ప్రేమలో లాస్ట్ కావడానికి, ఆ ప్రేమలో మైమారవడానికి నాకు కృపనివ్వని అడుగుదాం. రెండు తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు చాలా స్పష్టంగా దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ ఎవరి కోసం అంటే నీకోసమే. ఎందుకు ఆయన దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు? ఎందుకు మానవుల కంటే, మనుష్యాకారం కంటే తగ్గించబడ్డాడు? రిక్తుడిగా ఎందుకు చేయబడ్డాడు? దాసుని స్వరూపం ఎందుకు ధరించాడు? నీకోసం. ఎందుకు రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు? నీ కొరకు, మరణించడానికి. ఎందుకు లేత మొక్కలాగా ఎండిన భూమిలో పెరిగాడు? నీ కొరకు, మరణాన్ని అనుభవించడానికి, నీ దోషాన్ని భరించడానికి. ఆయన పొత్తిగుడ్డలో చుట్టబడ్డం మాత్రమే కాదు, సన్నపు నార వస్త్రాల్లో కూడా చుట్టబడ్డాడు. నీ ఎడల ప్రేమ, నీ కొరకు మరణించేంత ప్రేమతోటి ఇక్కడికి వచ్చాడు. ఆ చచ్చేంత ప్రేమకు నీ స్పందన ఏమై ఉన్నది? ప్రీతండ్రి, నీకు స్తోత్రాలు. ఎంత ప్రేమ మా ఎడల మీరు చూపిస్తున్నారు. మేమింకను పాపులమై ఉండగానే, మేమింకను నిన్ను ఎరుగనటువంటి పరిస్థితిలో ఉండగానే, భక్తిహీనులమై ఉన్నప్పుడు నీ కుమారుని యొక్క మరణము మా కొరకు మీరు ప్రసాదించారు. మీకు స్తోత్రాలు. క్రీస్తు జన్మ ఆయన మరణం కొరకే అని, మా కొరకే మరణించడానికి ఈ లోకంలోకి వచ్చాడని వివరించినందుకు స్తోత్రాలు. ఆ గొప్ప ప్రేమను, ఆ గొప్ప త్యాగాన్ని, పొత్తిగుడ్డలను చూచినటువంటి మేము సన్ననార వస్త్రాల్లో చుట్టబడిన దేహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి, ఆ గొప్ప ప్రేమను బట్టి ఈ క్రిస్మస్ సీజన్లో మా నిర్ణయాలు, మా డిసిషన్ మేకింగ్ అంతా కూడా ఆధారపడి ఉండడానికి, మా ఆరాధనలు ఆధారపడి ఉండడానికి మాకు నేర్పించమని క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో దేవునికి మనం సిద్ధపరిచి తీసుకొచ్చిన కానుకలను సమర్పిద్దాం. అందరూ లేచి నిలబడి 455వ కీర్తన పాడుకున్నట్టు ద్వారా సంఘ పరిచారకులు మన యొద్దకు వచ్చారు. కానుకలను ప్రభువునకు సమర్పిద్దాం. యేసు సన్నిధిలో ఆశీర్వదించి సంతోషే
దయచేసి అందరూ కూర్చొని మనం చేస్తున్నాం. సహోదరులు పి రాజ్ కుమార్ గారు దేవుని కానుక 2000 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని మిక్కులుగా దీవించిన గాక. తల వంచినట్లయితే ప్రార్థించడం ద్వారా మరొకసారి కానుకలను సమర్పిద్దాం. మా ప్రభువా, మా తండ్రి, మేము కష్టించడానికి కావాల్సినటువంటి మార్గాల్ని మాకు ప్రసాదించారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. నీకు స్తోత్రాలు. గత వారం అంతట్లో నీ క్షేమాన్ని బట్టి, నీ నడిపింపును బట్టి నీకు వందనాలు. నీ ఎడల మాకున్నటువంటి ప్రేమను వ్యక్తీకరించడానికి, కృతజ్ఞతను తెలియజేయడానికి తీసుకొచ్చిన ఈ కానుకలను మీరు స్వీకరించండి. ఈ కానుకలు 60దంతులుగా, 70దంతులుగా, 80దంతులుగా, 90దంతులుగా, 100అంతులుగా ఫలింపు చేయండి. ఆకాశవాకులను విప్పండి, పట్టజాలను విస్తారమైన దీవులు నీ ప్రజల మీద కుమ్మరించండి. ప్రతి పైసా నీ యొక్క సేవాభివృద్ధి కొరకు వాడబడడానికి మీరు ప్రతిష్ఠించండి. ఈ కానుకలతో పాటు మా హృదయాన్ని సమర్పిస్తున్నాం. స్వీకరించి మా జీవితాలను మీరు ఏలండి. సేకరించిన పరిచారకులను వారి కుటుంబాన్ని మిక్కులుగా దీవించండి. క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రకటనలు గమనించాలని మనం చేస్తున్నాం. ఈరోజు ఉదయం సండే స్కూల్ జరగదండి, గమనించాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా సాయంత్రం యూత్ ఫెలోషిప్ కూడా జరగదు, గమనించండి. సాయంకాలం 7 గంటలకు సండే స్కూల్ విద్యార్థులు అందరూ కూడా మరి 6 గంటలకు చర్చి దగ్గరికి వచ్చినట్లయితే మరి ప్రాక్టీస్ అది ఉంది కనుక గమనించి తల్లిదండ్రులు పంపించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఈ మంగళవారం నుంచి గురువారం వరకు మరి సేవకుల యొక్క గృహము మీ యొక్క గృహాన్ని దర్శిస్తారు కనుక గమనించాలని మనం చేస్తున్నాం. సాయంత్రం 7 నుంచి 9 వరకు మంగళవారం, బుధవారం, గురువారము మరి మీ గృహాలకి వస్తాము. గమనించండి. క్యారల్స్ అనేది లేదు మరి, ఎందుకంటే చాలామంది ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఎక్కువ మంది వచ్చిన ఏదైనా కొంచెం పరిస్థితి బాగోలేదు కనుక మేమే వస్తాము, వచ్చి ప్రార్థిస్తాం ప్రతి గృహం కొరకు. గమనించాలని మనం చేస్తున్నాం. 24వ తారీఖు రాత్రి 7 గంటలకు క్రిస్మస్ ఈవ్ జరుగుతుంది. డాక్టర్ బి లూకాజరి గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు కనుక గమనించి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మనం చేస్తున్నాం. శుక్రవారం తర్వాత 25వ తారీఖు శనివారము ఉదయం 11 గంటలకు క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ప్రసంగికులు డాక్టర్ బి లూకాజరే గారు. గమనించండి, మరి స్త్రీల క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్ ఇవన్నీ పెట్టట్లేదు.
ఈ సంవత్సరానికి. ఎందుకంటే మనకి ఫిజికల్గా ఏది జరగలేదు. సో కాబట్టి మనం పెట్టినా అది ఇబ్బంది. ఎందుకంటే ఈ చలికి కన్స్ట్రక్షన్ వర్క్ పీక్స్లో ఉంది కనుక మేము అవన్నీ కలిపి క్రిస్మస్ ఆరాధనలోనే పెడుతున్నాం కనుక ఉదయం 11 గంటలకు మరి చిన్న బిడ్డలు యవనస్తులైన వారు పాటలు నేర్చుకోవాలని, నాట్యాలు వీటన్నిటితో మరి ఆ రోజే అన్నీ జరిగించాలని మనవి చేస్తున్నాం. శ్రేయ సహవాసం వారు కూడా పాటలు అవి పాడడానికి సిద్ధమైతే మంచిది. సో శనివారం ఉదయం 11 గంటలకు క్రిస్మస్ ఆరాధన మన సంఘంలో జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు పాల్గొని దైవ దీవెనలు పొందాలని మనవి చేస్తున్నాం. 26వ తారీఖు ఉదయం 8 గంటలకు సంవత్సరాంతపు పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఎవరైనా బాప్తీసం తీసుకోదలిచిన వల్ల ముందుగానే మీ యొక్క పేర్లను మాకు ఇవ్వాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. మనమందరం లేచి నిలబడి వల్ల ముగింపు ప్రార్థన, తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఆదివారాన నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకే వందనాలు. నీ సన్నిధికి వచ్చాం ప్రభువా. మీ యొక్క ముఖార విందమును గాంచడానికి, మీ స్వరాన్ని వినడానికి, నిన్ను కీర్తించడానికి కృపనిచ్చారు. దీవెనలను మా గృహాలకు మోసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. రాబోయే వారంలో మా కొరకు ఏమి పొంచి ఉన్నాయో మీరు ఎరుగుదురు. మీరు మా కొరకు ఏ పరిస్థితులను, ఏ అనుభవాల్ని మా కొరకు ఉంచారో మీరు ఎరుగుదురు. ప్రతి విషయంలోనూ సహాయం చేయండి. క్రైస్తవులుగా మేము వాటిని అనుభవించడానికి, క్రైస్తవులుగా మేము ఆయా పరిస్థితులను, సంతోషాన్ని, సమాధానాన్ని, దుఃఖాన్ని, ఫ్రస్ట్రేషన్స్ని నాయన మరి ప్రతిదాన్ని మేము ఎదుర్కోవడానికి మమ్మల్ని శక్తివంతులను చేయండి. మమ్మల్ని శక్తివంతులను చేయండి. ఇదిగో పండుగ సీజన్లో ఉన్నాం. మరి ప్రతి గృహంలోనూ ఆర్థిక పరమైన ఇంకా వివిధమైనటువంటి నిర్ణయాల వలన మరి చాలా స్ట్రగుల్స్ ఉండొచ్చు. సమాధానంతో బిడ్డలు ఈ పండుగను ఎదుర్కోవడానికి శాంతిని మీరు మెండుగా ప్రసాదించండి. మా ప్రభువా, ఇదిగో నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మా కొరకు చేసినటువంటి ఆ త్యాగం, మీరు మా కొరకు చేసినటువంటి ఆ ప్రేమ, చూపినటువంటి కృప మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగ దినాలను గడపడానికి మాకు సహాయం చేయండి. ఈ వారంలో జరిగే కార్యక్రమాలన్నీ నా మహిమార్థం జరగడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మనసారా నిన్ను ఆరాధించడానికి, క్రీస్తును ఆరాధించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. మా దేవా, ఇదిగో వివిధమైనటువంటి అనారోగ్యాలతో సతమతమవుతున్న వారిని మీరు తాకండి. తీసుకునే మెడికేషన్, ఆహారంలో తోడుగా ఉండి స్వస్థతను అనుగ్రహించి ఓ దేవా నీ కొరకు వాడబడడానికి సహాయం చేయండి. విపరీతమైనటువంటి చలి మా ప్రభా, చంటి బిడ్డలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆరోగ్యం చేత నింపి ఈ సీజన్ అంతట్లో నేను మహింపరచడానికి సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా ప్రభా, చదువులు చదువుతున్నటువంటి బిడ్డలకు కావాల్సినటువంటి శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించండి. కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కావాల్సిన వివేచన శక్తిని ఇవ్వండి. ఇదిగో ప్రభా, ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరాలు గడుస్తూ ఉంటుండగా చాలా భారమైన హృదయంతో వారు ఎదురు చూస్తుంటుండగా మీరు ఉద్యోగ భిక్షను అనుగ్రహించాలి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహాలు జరగడానికి, మంచి మ్యాచెస్ సెట్ అవ్వడానికి సహాయం చేయండి. గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి. గర్భవతులకు సుఖప్రసవాన్ని మీరు అనుగ్రహించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారు నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. ప్రయాణాలు చేస్తున్న వారికి క్షేమాన్ని ఇవ్వండి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా బిడ్డలను, మా కుటుంబస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ యొక్క క్షేమాన్ని విస్తరింపచేయండి. మా ప్రభువా, పరిశుద్ధంగా బలపరచబడి స్థిరపరచబడడానికి సహాయతను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సింగిల్ పేరెంట్స్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా, శక్తివంతులను చేయండి. ఈ సమయంలో నాయన మా యొక్క కుటుంబాల్లో ఎక్కడైతే అవిధేయత ఉన్నదో, ఎక్కడైతే తిరుగుబాటు తత్వం ఉన్నదో, ఎక్కడైతే వ్యసనాలు ఉన్నావో మీరు ఎరుగుదురు. వాటన్నిటినీ సరిచేయండి. నీ ఎదుట మేము నిందారహితులుగా జీవించగలిగినట్లుగా మా కుటుంబాలు నీ ఎదుట ఎదుగునట్లు సహాయతను అనుగ్రహించండి. గృహ యజమానురాండ్రకు మీరు దీవించండి. ఆధ్యాత్మికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయతను అనుగ్రహించండి. ఈ వారంలో ఎవరైనా వారి యొక్క
బర్త్డేస్ని, యానివర్సరీస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ బిడ్డలను నిండుగా దీవించి మరొకసారి తమను తాము నీకు సమర్పించుకోవడానికి సహాయతను అనుగ్రహించండి. మా దేవా, ఇదిగో ఈ యొక్క వారంలో జరిగేటువంటి క్రిస్మస్ ఆరాధన, వివిధమైన కార్యక్రమాలు, వీటన్నిటిలో మేము యాక్టివ్గా పాల్గొనడానికి సహాయతను అనుగ్రహించండి. ప్రభా, ఇదిగో నిర్మాణంలో మీరు తోడుగా ఉండి నడిపించి శక్తివంతులను చేయండి. మమ్మును, మా కుటుంబములను, మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలను మరి ఒకసారి మేము సమర్పించుకుంటున్నాం. విస్తారంగా మమ్మల్ని దీవించండి. క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణంలోని క్షమించండి. శోధలోను తేక కీలును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద జేయుమిషా, ఆశతో నమ్మియో